మేషరాశి. అమ్మా, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల మీద, ఉన్నత విద్య కొరకు, దూర ప్రయాణాల కొరకు దృష్టి కేటాయించే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దలు గురువుల్ని సందర్శిస్తారు. తల్లి ఆరోగ్య విషయంలోనూ, తల్లితో మీ యొక్క అనుబంధం విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని ఫోకస్ చేసే అవకాశం అనేది కనబడుతుంది. ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శన, నూతన ప్రదేశాలు, వ్యక్తులతో సంప్రదింపులు, దూర ప్రయాణాలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. విద్యార్థులకు ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కొన్ని కీలక మార్పులు, నిర్ణయాలకు అవకాశం ఉన్న సమయంగా కూడా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? ముఖ్యమైన విషయాల మీద దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడంలో కొన్ని నూతన నిర్ణయాలకి అవకాశం ఉండే సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క విషయంలో అంటే ఈ రోజున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కావచ్చు, లేకపోతే ఆలోచనలలో మార్పుల్లో కావచ్చు, కొన్ని విశేషమైన మార్పులకి అవకాశం ఉండే సమయంగా భావించవచ్చు. అంటే ముఖ్యంగా రెస్ట్ విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయించాలి. అదేవిధంగా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రయాణాల విషయంలోనూ, ఆరోగ్య విషయంలోనూ తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. మిత్రుల కొరకు, ఆత్మీయుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం, సజ్జన సాంగత్యం కొరకు ఆలోచనలు చేస్తారు. అధిక ఉద్వేగాల్ని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కనుక ముందుగా మానసిక ప్రశాంతత, నిద్రలేమి, అదేవిధంగా అధిక ఒత్తిడిని అధిగమిస్తూ స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ మిత్రుల కొరకు ఎక్కువ ఆలోచనలు, ఖర్చులకు అవకాశం ఉండే సమయం కనుక దాని మీద దృష్టి కేటాయిస్తూ ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకోకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు పెడితే చాలా వరకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? ఆర్థిక సంబంధమైన విషయాలలో చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగానే మనం దీన్ని భావన చేయొచ్చు. ముఖ్యమైన విషయాల్లో తీసుకునే నిర్ణయాలు చాలా వరకు కీలకంగా మీకు అభివృద్ధి పరంగా, ఆర్థికంగా, మాట విలువ పెంపొందించే విధంగా కుటుంబ సభ్యుల సహకారంతో ముందు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసిన, ముఖ్యంగా పూర్వపు రుణాలు మళ్ళీ తీసుకోవడం కొంత కష్టం అన్న విషయాన్ని మీరు గ్రహిస్తారు. ఇంతకుముందు ఎవరికన్నా రుణాలు ఇచ్చినా ఆ పూర్వపు రుణాలు మళ్ళీ తీసుకోవడం కొంతవరకు కష్టం అన్న విషయాన్ని గుర్తించి ఘర్షణ పడే అవకాశం ఉన్నా దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి ముఖ్యంగా చేసుకుంటే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంటే మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. రుణాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వచ్చిన లాభాల్ని సద్వినియోగపరుచుకునే దిశగా ఆలోచనలు చేయాలి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. వృత్తిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు ఒక విధానం అయితే, వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాలు, వృత్తిలో వ్యక్తుల యొక్క సహకారం, చెప్పవలసిన విషయాన్ని ముక్కుకు సూటిగా చెప్పడం, వృత్తిలో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి తీసుకునే ప్రయత్నాలు, వృత్తిపరమైన విజయాలు, వృత్తిపరమైన మార్పులు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావన చేయొచ్చు. అదేవిధంగా వ్యక్తుల సహకారం, ఆశించిన వ్యక్తుల యొక్క సహకారంతో పాటుగా సిబ్బంది సహకారంతో ఆగిన పనులు ముందుకు వెళ్ళడం, అంతేకాకుండా మీ యొక్క ఆత్మీయులు, ముఖ్యంగా సోదరవర్గం యొక్క సహకారంతో పనులు ముందుకు వెళ్ళడం, శక్తి ఉత్సాహం పెరగడం, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా భావన చేయొచ్చు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి ముఖ్యంగా ఖర్చులు అనేవి, దూర ప్రయాణాలకు సంబంధించి, ఉన్నత విద్యా రీత్యా ఖర్చులు అనేవి మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలలో ఆధ్యాత్మికత, నూతన విధానంలో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాల్లో కొన్ని స్థిర అభిప్రాయాలు తీసుకోవడం, తండ్రి పెద్దల యొక్క సహకారాన్ని అడగడం, అలాగే ఆధ్యాత్మిక నిర్ణయాలు కానీ ప్రయాణాలకు కానీ అవకాశం అనేది ఉండడం, ఖర్చులు ఏర్పడినా కూడా అది మీకు మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల్లో, ఉన్నత విద్య కొరకు కావచ్చు, దూర ప్రయాణాలకు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి, నూతన అవకాశాలు మొదలైన వాటికి కూడా సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. ఏది ఏమైనా విద్యాపరమైన ఖర్చులకి, కుటుంబ సభ్యుల యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే ఖర్చులు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. కన్యా రాశి.
అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ముఖ్యమైన పనులలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. ఎదురు చూసిన విషయాలలో ఆశించిన వర్తమానాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉన్నప్పటికీ ఘర్షణలు అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా వారసత్వపు ఆస్తుల విషయం మీద ఘర్షణలు లేకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. తోబుట్టువులతో కావచ్చు, లేకపోతే వృత్తిపరమైన విషయాల్లో వృత్తిలో మీతో పాటు కొలీగ్స్తో కావచ్చు, మంచి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాల వల్ల కొంత అలజడులు ఎదురైనా దాన్ని మీరు సమయస్ఫూర్తిగా లాభసాటిగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. తులా రాశి. అమ్మా, తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా తులారాశి వారికి సాంఘిక సంబంధాలు పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. సంఘంలో గుర్తింపు, గౌరవం కోసం కావచ్చు, వృత్తిపరమైన అభివృద్ధిలో మార్పుల కొరకు కావచ్చు, అలాగే స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటూ భాగస్వామి వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అంటే వృత్తిపరంగా భాగస్వామి వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయించడం మాత్రమే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామి సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద కూడా మంచి దృష్టితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. గుర్తింపు, గౌరవాన్ని పొందుతారు. అయినప్పటికీ కూడా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే వారి యొక్క నిర్ణయాలు కానీ, వారితో మీ యొక్క ఆలోచనలు మాట్లాడేటప్పుడు కానీ ఘర్షణలకు అవకాశం లేకుండా చక్కగా ఆలోచనలు చేసి ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో వృత్తిపరమైన విషయాల్లో విజయం సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ఆర్థిక విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. పూర్వపు రుణాలు తీర్చే విషయం కావచ్చు, ప్రత్యర్థుల మీద విజయం కావచ్చు, ఇబ్బంది పెట్టిన వాళ్ళ మీద మీరు ఎలాగైనా సరే ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, చాలా వరకు అవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, ఇమ్యూనిటీకి సంబంధించిన విషయాల్లో, రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే విషయాల్లో, న్యాయపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు పెడితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా స్నేహితులతో కావచ్చు, మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, ఘర్షణలు లేకుండా ఏ సమస్యనైనా మంచిగా పరిష్కరించుకునే దిశగా చక్కగా సున్నితంగా ఆలోచిస్తూ వీలైనంతవరకు ఘర్షణలకు తావివ్వకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సాధించే అవకాశం అనేది ఉంది. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వారి విషయంలో తీసుకునే నిర్ణయాలు, ముఖ్యమైన నిర్ణయాలు అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అంటే వీరి యొక్క ఆలోచనలలో అధిక శాతం, అంటే ఈ యొక్క ధనస్సు రాశి వారు తీసుకునే ఏ నిర్ణయమైనా కూడా చాలా వరకు సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. అదే పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ అది అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. అదేవిధంగా సంతానం యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కూడా సంతానం కూడా అభివృద్ధికరంగా ముందుకు పెడుతుంది. అలాగే పెట్టుబడులు, ముఖ్యంగా దాంతోపాటుగా మీ నిర్ణయాలలో ఎక్కువ శాతం శక్తి, ఉత్సాహం అధికంగా ఉంటాయి. చురుగ్గా నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టులతో మంచి సహకారం అనేది ఏర్పడే అవకాశం అనేది ఉంది. అలాగే మీ యొక్క సంతాన వర్గం అభివృద్ధి కొరకు, పెట్టుబడుల కొరకు, భూ సంబంధమైన విషయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. ప్రశాంతత పెంపొందించుకునే దిశగా ఆలోచన చేస్తారు. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ఆలోచనలలో అధిక శాతం మీ ఘర్షణలు లేకుండా చూసుకోవాలంటే వీలైనంతవరకు సౌఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడం, గృహ సౌఖ్యం మీద దృష్టి కేటాయించడం, ప్రశాంతత పెంపొందించుకోవడం, తల్లి యొక్క ఆరోగ్యం మీద దృష్టి, అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో విద్యార్థులు దృష్టి కేటాయించడం మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేసినప్పటికీ కూడా ఉద్వేగపూరితమైన నిర్ణయాలకి, ఘర్షణాత్మకమైన ఆలోచనలకి వీలైనంత దూరంగా ఉండడం, ప్రశాంతత పెంపొందించుకోవడం, మానసిక ప్రశాంతత కొరకు మెడిటేషన్ లాంటివి చేయడం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సో ఆరోగ్య సంబంధమైన విషయాలలో మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతత సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా, అలాగే మీ యొక్క ఆత్మీయులతో అనుబంధం విషయంలో కావచ్చు, అంటే తోబుట్టువులు కావచ్చు, లేకపోతే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లి మొదలైన విషయాలు, ఇవన్నీ కూడా వీరితో మీ అనుబంధం మొదలైన విషయాల్లో
ఎక్కువ ఉద్వేగాలతో కూడిన నిర్ణయాలు కాకుండా స్థిమితంగా ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నా ఏది చేసినా ప్రశాంతంగా ముందుకు వెళ్ళి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి అన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞప్తి చేసుకోవాలి. అదేవిధంగా జీవిత భాగస్వామి వారి యొక్క ఆరోగ్య విషయం మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? కుంభరాశి వారు సామర్థ్యంతో అనుకున్న పనులు సాధిస్తారు. ఆగిన పనులు ముందుకు పెడతాయి. వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకున్నప్పుడు ఆశించిన స్థాయిలో వ్యక్తుల యొక్క సహకారం, అది మిత్రులు కావచ్చు, లేకపోతే మీ తోబుట్టువులు కావచ్చు, వృత్తిలో మీ కలీగ్స్ కావచ్చు, ఎవరితోనైనా ఆశించిన స్థాయిలో సహకారం అనేది కొంత సామాన్యంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా ఆ విషయంలో ఎక్కువ ఘర్షణ పడకుండా సమయానుకూలంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ సమయస్ఫూర్తిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఆలోచనలని వీలైనంత వరకు జాగ్రత్తగా మీరు సరిచూసుకుంటూ ముందుకు వెడితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆశించిన స్థాయిలో సామాన్యంగా లభ్యమైన దాన్ని చక్కగా ఉపయుక్తంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయడానికి అధికంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలకి అధిక సామర్థ్యాన్ని ఉపయోగిస్తారు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారు ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? ముఖ్యంగా మీనరాశి వారికి ఆశించిన విషయాలలో విజయం కోసం చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి. అంటే చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే ఆలోచనలు కావచ్చు, సంతానవర్గం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు, ముఖ్యంగా విందు వినోదాలు లాంటి దాంట్లో పాల్గొనడం, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయడం, శక్తి ఉత్సాహం పెరగడం, తోబుట్టువుల యొక్క సహకారం అనుకూలంగా ఉండడం, తోబుట్టువులకు సంబంధించిన విషయాల్లో మీరు పెద్దగా వ్యవహరించడం, ఆ విషయాల్లో మీరు పాల్గొనడం, మంచి చర్చలు చేయడం మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా కూడా భావించవచ్చు. సంతాన వర్గంతో, ఆత్మీయులతో స్నేహ సంబంధాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగా దీన్ని మనం భావించవచ్చు.